ఈరోజు మనము ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కలను బాగా పరిశీలించండి. ఈ మొక్క అనేది మీకు అందరికీ తెలిసిన మొక్క. ఇది దీనిని మనం కాసాకు అనేసి అంటాం. దీనిని మనము తాలింపుగా అన్నా సరే, పప్పు సాంబార్లో అన్నా సరే వేసుకొని మనం తింటాము. దీనివల్ల మనకి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉన్నాయి. దీనివల్ల ప్రయోజనాలు అనేది ఈరోజు మనము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇవన్నీ కాసాకు మొక్కలే. బాగా చూడండి. ఇవి కూడా కాంచనాకులే. ఇవన్నీ కూడా పరిశీలించండి. వీటి పప్పు సాంబార్లు వేసుకొని తింటే మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. బాగా పరిశీలించండి. ఇవి పనికిరాని మొక్కలుగా భావించద్దండి. వీటి వలన మనకి ఆరోగ్య ప్రయోజనాలు అనేది చాలా ఉన్నాయి. ఇది కుప్పంటాకు. బాగా పరిశీలించండి. దీనివల్ల ప్రయోజనం ఉంది. అదేవిధంగా ఇది కాంచనాకు. దీనివల్ల కూడా ప్రయోజనం ఉంది. ఇవి ఆడ చూసినా విచ్చలవిడిగా మొలుస్తూ ఉంటాయి, కానీ ఇవి పనికిరానంగా భావిస్తూ ఉంటారు. వీటిని మనం పప్పు సాంబార్లు వేసుకొని, లేదా తాలింపు చేసుకొని, లేదా కషాయం చేసుకొని తాగడం వలన మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. కాసాకులను వంటల్లో స్వేచ్ఛగా మనం ఉపయోగించుకొని మనం తినచ్చు. ఈ కాసాకుల్లో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇటువంటి ముఖ్యమైన ఖనిజాలన్నీ కూడా ఈ కాసాకులో ఉండటం అనేది జరుగుతుంది. ఈ కాసాకులు ఇవి ఉండటం వలన మన ఎముకలకి అదేవిధంగా దంతాలకి రక్తస్రావం మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అదేవిధంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటు నియంత్రణలో ఈ కాసాకు అనేది సహాయపడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కాసాకు అనేది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంటే ఒక మలబద్ధకం వంటి వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. కారణం ఏమంటే ఈ కాసాకులో ఫైబర్ ఉండేదాని వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు అనేది ఉంటుంది. ఇదే కాసాకు మనకి కంటి చూపును బాగా మెరుగుపరచడం అనేది జరుగుతుంది. రాత్రిలో దూరదర్శనం వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ కాసాకులో విటమిన్ ఏ ఉంటుంది, అదేవిధంగా విటమిన్ సి అనేది కూడా ఉంటుంది. ఈ కాసాకును మనం వినియోగిస్తా వస్తే క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా ఇది నివారణ అనేది చేస్తుంది. అదేవిధంగా దగ్గుకి నివారణకి దోహదపడుతుంది. అదేవిధంగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులకు కూడా ఇది దోహదం పడుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రోగ నిరోధక శక్తిని అనేది ఇది కాసాకు అనేది పెంచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చర్మ సమస్యలకు కూడా ఇది నివారణ అనేది కలిగించడం అనేది జరుగుతుంది. ఇదే కాసాకు అనేది మన కాలేయం అంటే లివర్ని రక్షిస్తుంది, ఆరోగ్యకరంగా ఉండేటట్లు చేస్తుంది మన కాలేయాన్ని. కాసాకు సరైన మోతాదులో వాడితే మనకు సరైన ఆరోగ్యకరమైన మేలు చేస్తుంది, కానీ పాడు చేయదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ కాసాకుని ఎవరు వాడకూడదంటే కిడ్నీ సమస్యలు, అంటే ఒక మూత్రపిండ సమస్యలు ఉండేవాళ్ళు మాత్రం ఈ కాసాకుని వాడకూడదు. ఈ కాసాకులని పచ్చివి కోసుకొని మనం తినకూడదు. ఎందుకంటే ఇవి చాలా బ్యాక్టీరియాలు అవి కలిసి ఉండేదాని వల్ల మనకి అనారోగ్యానికి కారణం అనేది జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి పచ్చి ఆకులను కాసాకులను మనం తినకూడదు. అదేవిధంగా అలర్జీ ఉండేవాళ్ళు కూడా ఈ కాసాకుని పరిమితంగా వాడితే
వాళ్ళకి ఎటువంటి హాని అనేది జరగదు. అదేవిధంగా కాసాకును ఒకటే వంటకాల్లో చేసి తినకూడదు. బహుళ ఆహార పద్ధతుల్లో కలిపి తినడం వలన ఈ కాసాకు వలన మనకి అనేక ప్రయోజనాలు అనేది ఉండాలి. ఈ కాసాకు అనేది కొవ్వుని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇదే కాసాకు మన బరువు నియంత్రణలో కూడా తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ కాసాకు అనేది రోగ నిరోధక శక్తిని కూడా పెంచడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తెలియజేయడం అంటే ఈ కాసాకు ఒక గర్భిణీలు కానీ, అదేవిధంగా ఒక అలర్జీ సమస్యలు ఉండేవాళ్ళు కానీ, లేదా కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు కానీ ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడండి. మీరు ఆయన సలహా తీసుకుంటే మీరు ఎంత పరిమాణంలో వాడాలో అనే విషయం ఆయన సుదీర్ఘంగా మీకు సలహా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదే కాసాకు అనేది మనం వాడుతూ వస్తే వాపులను తగ్గిస్తుంది, అజీర్ణాన్ని, అదేవిధంగా అనీమియా, కాపు లాంటి సమస్యలకు తగ్గించడంలో ఈ కాసాకు అనేది మనకి దోహదపడుతుంది. అదేవిధంగా కాసాకును వాడుతూ వస్తే మనం మానసిక అలజడి, నిద్రపోయే సమస్యలకు మంచి పరిష్కారం అని భావించడం అనేది జరుగుతుంది. ఈ కాసాకు మొక్కను ఆయుర్వేదంలో అనేక వైద్య పద్ధతులు ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కాసాకును వాడే ముందు మీరు వైద్యుల సలహా అనేది తప్పనిసరిగా పాటిస్తే మనకి ఎటువంటి హానికరం అనేది ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు కాసాకు గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుతాం. రేపు మరొక మొక్కతో మనం ఒకటవుతాం. నమస్కారం.